అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 7వ ద్వారాన్ని తెరవాలని పరిశీలించిన వైజ్ఞానికులకు మతిపోయింది. ఇటువంటి రహస్యమైన ఆలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినా మనకు తెలియని అండ్ అంతుచిక్కని రహస్యాలను ఛేదించలేకపోతున్నారు. అందుకు ఉదాహరణే ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. స్వయంగా మన దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా ఈ ద్వారాన్ని తెరవడానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసలు అందులో ఏముంది? ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు ఛేదించగలరో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి 7వ ద్వారాన్ని తెరవడానికి వెళ్లిన నాసా శాస్త్రవేత్తల శరీరం చల్లబడిపోయింది. స్వయంగా నాగులే ఆ ద్వారాన్ని కాపలా కాస్తున్నాయని తెలుసుకొని వెనుదిరిగి రాక తప్పలేదు. అవును, ఇది నిజం. మనం మాట్లాడుకుంటున్న ఆలయం దక్షిణ భారతదేశంలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో 7 గదులు రహస్యంగా ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో 6 గదులు మన ప్రభుత్వం అనుమతితో ఎప్పుడో తెరుచుకున్నాయి. కానీ 7వ గది మాత్రం ఇప్పటికీ ఇంకా రహస్యంగానే ఉంది. నాసా వైజ్ఞానికులు ఆ ద్వారాన్ని తెరవడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతి తీసుకొని మరీ తెరిచి చూడగా విష సర్పాలు ఆ ద్వారానికి వేలాడుతూ కనిపించాయి. ఎందుకంటే ఆ ద్వారం నాగబంధంతో బంధించబడి ఉంది. ఎవరైనా ఈ గదిని తెరవటానికి ప్రయత్నిస్తే వాళ్ళు అనుకోని విధంగా చనిపోతున్నారు. నాగబంధంతో పాటు దేవతలు కూడా ఈ గదిని కాపలా కాస్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ ద్వారాన్ని మాత్రం తెరవలేకపోతున్నారు. అయితే 1923లో ఒకసారి కొంతమంది దొంగలు ఈ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఆ ద్వారం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళను ఒక విష సర్పం వెంబడించింది. అనుకోని విధంగా వాళ్ళు చనిపోయారు కూడా. నవరత్న ఖచ్చిత ఆభరణాలు, అలాగే కొన్ని కోట్లు విలువ చేసే వస్తువులు ఈ గదిలో ఉన్నాయి. లెక్కలేనంత అపార సంపద దాగి ఉందని అందరూ నమ్ముతారు. సో 2016లో మన భారత ప్రభుత్వం కొంతమంది వైజ్ఞానికులకు ఈ ద్వారం తెరవడానికి అనుమతినిచ్చింది. ఆ అనుమతే ఇప్పటికీ మన వాళ్ళకి పశ్చాత్తాపంగా మారింది. ఎందుకంటే అక్కడికి వెతకడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అనుకోని విధంగా చనిపోతూ ఉన్నారు. అయితే నాగబంధం వేసి ఉన్న కారణంగా దాన్ని కేవలం గరుడ మంత్రం తెలిసిన పూజారి మాత్రమే తెరవగలడని అప్పటి నుంచి విశ్వసిస్తున్నారు. గర్భగుడిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి శయనముద్రలో శేషుని మీద పవలిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. అనంతుడు అన్న పేరుతో అక్కడ విష్ణుమూర్తి వెలిసి ఉన్నాడని భక్తుల నమ్మకం. మరి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? అక్కడ ఉన్న ఖజానాకి వారసులెవరు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావడం సహజం. అప్పట్లో రాజమార్తాండ ఈ మందిర నిర్మాణాన్ని చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ట్రావెన్కోర్కి సంబంధించిన రాజులు ఈ మందిర నిర్మాణాన్ని కొనసాగించారు. వీటి ఆనవాళ్లు 9వ శతాబ్దానికి చెందిన గ్రంథాలలో లభిస్తాయి. వాళ్ళు సంపాదించిన ప్రతి ఒక్కటి అనంత పద్మనాభ స్వామికి సమర్పించుకున్నారు. ఆ ఖజానా అంతా 7వ గదిలో దాచి ఉంచారు. అయితే గర్భగుడి కింద 7 స్వరంగ గదులు నిర్మించి అందులో 6 గదులకు ఒక్కొక్క దానికి 2 గట్టి తాళాలను బిగించారు. కానీ 7వ గదికి మాత్రం ఎటువంటి తాళం లేదు. 2 నాగులు తలుపు మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరైనా ఈ తలుపులను ముట్టుకుంటే వారి మృత్యువు ఖచ్చితంగా పాము చేతిలోనే ఉంటుంది. సో ఖజానా అంతా 7వ గదిలో ఉంది అని తెలిసిన తర్వాత దొంగలు ఆ ఖజానాను దొంగిలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళందరూ ఏదో ఒక కారణంతో చనిపోతూ ఉన్నారు. 2016లో సుందర్ రాజ్ అనే ఒక ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టులో దీని గురించి దావా వేసి ఈ ఖజానాను బయటికి తేవాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. అందుకు కానీ సుప్రీంకోర్టు 7గురితో ఒక టీంని రెడీ చేసింది. అయితే తిరువనంతపురంలో ఉన్న ప్రజలు మాత్రం ఆ ద్వారం తెరవడానికి ఒప్పుకోలేదు. ప్రభుత్వం అనుమతించినా మేము మాత్రం అనుమతించాం. ఎందుకంటే ఆ ద్వారం తెరిస్తే ప్రపంచం అంతమైపోతుంది, అలాగే ముప్పు వాటిల్లుతుందని అడ్డుకున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఆ తలుపులు తెరవటానికి అనుమతిచ్చింది. సుప్రీంకోర్టు వేసిన కమిటీలో ఐపీఎస్ అధికారులు, నాసా వైజ్ఞానికులు, అలాగే కలెక్టర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు. వాళ్ళంతా ఒక్కొక్క తలుపును తెరుచుకుంటూ వచ్చారు. ఒక్కొక్క తలుపును తెరుస్తుండగానే వారి కళ్ళు తిరగడం మొదలైంది. ఎందుకంటే ఇంత ఖజానా ఒకేసారి చూసేసరికి ఒక్కొక్కరికి మతిపోయింది. ప్రతి గదిలో ఉన్న లక్షల కోట్లకు పైగా విలువైన ఖజానాను, సంపదని, రత్నాలు, వైడూర్యాలు ఇలా ఒక్కటేంటి ప్రతి ఒక్కటి చూసి ఆశ్చర్యపోవడం వల్ల వంతైంది. సో ఇక అనుకున్నట్టుగానే 7వ ద్వారం దగ్గరికి వెళ్లారు. 6 గదుల్లోనే ఇంత ఖజానా దొరికినప్పుడు 7వ గదిలో ఇంకెంత దాగి ఉందో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. తీరా ద్వారం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ ద్వారానికి అసలు తాళాలే లేవు. పైగా ఆ తలుపుల మీద నాగులు వారిని భయప్రాంతులకు గురిచేశాయి. ఆ తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవడం వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు కమిటీలో ఉన్న శాస్త్రవేత్తలు అసలు ఆ గదిలో ఏముంది అని ఎట్టి పరిస్థితుల్లో అయినా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
తెలుసుకున్నారు. అసలు ఆ గదిలో కోట్ల విలువ చేసే సంపద ఏమైనా ఉందా, లేక ప్రమాదకరమైన మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆరాటపడ్డారు. తలుపులకు తాళం లేకపోయినా కూడా 10 మంది కలిసి తెరవడానికి ప్రయత్నించినా కూడా ఏం చేయలేకపోయారు. పైగా ఆ తలుపు దగ్గర నాగుల బుసబుసలు ఇంకా సముద్రపు హోరు వినిపించాయి. ఆ గదికి దారి అవతల వైపు అరేబియా సముద్రంలో ఉంటుందన్న నమ్మకం కూడా ఉంది. ఇవన్నీ చూసిన శాస్త్రవేత్తలు ఇక ఆ పూజారుల సహాయం తీసుకోవాలనుకున్నారు. వేద మంత్రాలు అంటే గరుడ మంత్రం, నాగబంధం గురించి గట్టిగా తెలిసిన వ్యక్తిని వెతకడం ప్రారంభించారు. అప్పుడు ఆ మందిరంలోనే ఒక పూజారి గరుడ మంత్రాన్ని ఉపాసన చేసిన వారు ఉండటం వలన అతన్ని పిలిపించారు. అప్పుడు ఆ పూజారి గరుడ మంత్రం పఠించడం మొదలుపెట్టిన కాసేపటికి ఆ మందిరంలో ఒక కంపనం మొదలైంది. ఒక్కసారిగా ఆలయం మొత్తం ఊగిపోవటం మొదలైంది. అది చూసిన ప్రతి ఒక్కరూ వణికిపోయారు. దానికి తోడు గరుడ మంత్రం జపిస్తున్న ఆ పూజారి కూడా మధ్యలో గరుడ మంత్రాన్ని ఆపేశాడు. అందుకు కారణం అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు, ఆ పూజారి రక్తం కక్కుతూ చనిపోయాడు. ఇది చూసిన శాస్త్రవేత్తలు, ఐపీఎస్ అధికారులు, మిగతా పూజారులు ఇలా ప్రతి ఒక్కరి శరీరంలో వణుకు పుట్టింది. ఇక అక్కడి నుంచి ఓటమి ఒప్పుకొని వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వానికి మాత్రం 6 గదుల్లో అతీతమైన సంపద దొరికింది. ఇలా వారి మొదటి రోజు గడిచిపోయింది. కానీ తర్వాత రెండో రోజుకి ఏం జరిగిందో తెలిస్తే మనకు కూడా ఆశ్చర్యంతో పాటు దడ పుడుతుంది. కమిటీలోని 2 ప్రధాన సభ్యులు కారణం లేకుండా చనిపోయారు. అంతేకాకుండా ఆ ద్వారాన్ని తెరవాలనుకున్న మిగతా సభ్యులు కూడా కష్టాల పాలయ్యారు, అనారోగ్యాల పాలయ్యారు. సో అందువల్ల పూజారులు ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. 7వ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందువల్ల ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతకలేమని, ఇంకెప్పుడు ఆ ద్వారం జోలికి రావద్దని విన్నవించారు. ఇదంతా చూసిన ప్రభుత్వానికి కూడా ఇక తల వంచక తప్పలేదు. ఇక అప్పటి నుంచి కూడా ఎవరు ఆ ద్వారం దగ్గరికి కాదు కదా, కనీసం 7వ గది ద్వారం గురించి తలవడానికి కూడా ప్రభుత్వానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇదంతా మాత్రం వాస్తవం. ఆ ద్వారం తెరవాలి అని పిటిషన్ వేసిన ఐపీఎస్ అధికారి సుందర్ రాజన్ కూడా అనారోగ్యానికి గురై చాలా దీన వ్యవస్థలో మరణానికి గురి కావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై ఒక శాసనాన్ని సైతం లిఖించారు. ఎవరైనా సరే ఏ కారణం చేతనైనా సరే ఆ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే వారికి కఠినమైన శిక్ష ఉంటుందని, అందుకు పూర్తి బాధ్యత కూడా వాళ్లే వహించాలని ఆ శాసనంలో లిఖించి ఉంటుంది. ఫ్రెండ్స్, కొన్నేళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఆలయం బాగా వార్తల్లో నిలిచింది. అయితే శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగించే కొత్త సంగతులేవో అక్కడ తటాస్థించాయి. చిత్రంగా ఇంటర్నెట్లో కూడా ఆ ఆలయం గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. అక్కడి ప్రజలకు కూడా ఈ ఆలయం గురించి అంతగా తెలియదు. అయితే కేవలం ఆలయానికి సమీపంలో నివసిస్తున్న కొంతమందికి మాత్రమే ఈ ఆలయం గురించి తెలుసు. సో ఇప్పుడు మనం ఆ సంగతులేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆలయానికి సమీపంలో ఉన్న వారే ఈ ఆలయం గురించి శాస్త్రవేత్తలకు ఇలా చెప్పుకొచ్చారు. సాయంకాలం అయ్యేసరికి ఆలయం దగ్గర ఎవ్వరు ఉండరని, వాచ్మెన్ కూడా భయపడి ఈ ఆలయం దగ్గర ఉండడని చెప్పుకొచ్చారు. సహజంగానే మనిషికి కుతూహలం ఎక్కువ. దీంతో పాటు శాస్త్రవేత్తలకు పరిశీలన శక్తి అండ్ పరిశోధన తత్వం ఉంటుంది. కనుక వారు ఈ ఆలయ మర్మం ఏమిటో అని కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆలయ సమీపంలో నివసిస్తున్న వారు చెప్పే విషయాలను విని ఆశ్చర్యపోవటం వల్ల వంతైంది. అసలు ఏముంది ఇందులో అనే ఆసక్తి వాళ్ళలో ఇంకా ఎక్కువైంది. అప్పుడు వాళ్ళందరూ బయట నుంచి చూస్తే అదొక శిథిల ఆలయం. అయితే వారిలో కొందరికి ఆలయంలోకి వెళ్ళడానికి మనసు రాలేదు. సో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురైనాలో ఉన్న 1000 ఏళ్ల పురాతన ఆలయం. దీని నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కక్కన్మఠ్ అని పిలిచే ఈ గుడి వాస్తు శిల్పం అద్భుతంగా ఉంది అనటానికి అక్కడి నిర్మాణం చూస్తేనే చెప్తుంది. బయట నుంచి చూస్తే ఏదో హడావిడిగా నిర్మించారా అన్నట్టుగా కనబడుతుంది. మరోవైపు నుంచి చూస్తే ఆలయం పూర్తిగా నిర్మించకుండా వదిలేసినట్టు అనిపిస్తుంది. మామూలుగా అయితే గుడి నిర్మాణానికి సమయం పట్టొచ్చు, కానీ పూర్తయ్యేదాకా కడతారు. కానీ ఈ కక్కన్మఠ్ ఆలయం సగం కట్టి సగం కట్టనట్టు ఉంది అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో గట్టి కారణం ఉండే ఉంటుంది. అయితే స్థూలంగా చూస్తే ఆలయ నిర్మాణంలో పెద్ద పెద్ద శిలలు ఉపయోగించినట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే దీని నిర్మాణంలో సిమెంట్ వంటి పదార్థాలు ఏమీ వాడలేదు. శిలల్ని పదిలంగా ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చుకుంటూ వెళ్లారు. అయితే 1000 ఏళ్ల కాలంలో ఈ ఆలయం ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలబడినట్టుగా తెలుస్తుంది. అయితే ముస్లిం దండయాత్రలో ఫిరంగి గుండ్ల దెబ్బలు గట్టిగానే తగిలాయని చెప్తారు. అంటే దేవాలయాన్ని నష్టం చేసే దండయాత్రలో ఈ గుడికి పెద్దగా నష్టమేమి జరగలేదు. అయితే చుట్టూ నిర్మించిన చిన్న చిన్న ఆలయాలు మాత్రం కుప్పకూలిపోయాయి. ప్రధాన మందిర నిర్మాణంలో ఉపయోగించిన శిలలు అక్కడివి కావని తెలిసింది. ఆ చుట్టుపక్కల
చుట్టుపక్కల అటువంటి రాళ్ళు దొరికే ప్రదేశం కూడా లేదు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి వాడిన శిలలు ఇక్కడివి. సో ఇక్కడే ఒక రోమాంచితమైన కథను అక్కడి వారు చెప్తున్నారు. అసలు ఈ ఆలయం మనుషులు కట్టలేదని, ఒక్క రాత్రిలోనే ఏవో భూతగణాలు ఈ ఆలయాన్ని నిర్మించాయని అక్కడి వారు చెప్తున్నారు. ఎందుకంటే ముందు రోజు సూర్యాస్తమయం అయ్యే నాటికి అక్కడ ఒట్టి మైదాన ప్రాంతమే ఉంది. మొత్తం ఖాళీ స్థలం. విచిత్రంగా సూర్యోదయం అయ్యేసరికి అక్కడ ఈ ఆలయం ఉంది. అయితే చరిత్రలో ఎక్కడా కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావనే లేదు. నిజానికి భూత ప్రేతాలు శివుని గణాలు అంటుంటారు. ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా శివాలయం లేదు. అందుకోసమే భూత ప్రేతాలు ఒక్క రాత్రిలో అక్కడ ఈ గుడిని నిర్మించాయని అక్కడి వారు చెప్తున్నారు. ఆలయ నిర్మాణం జరుగుతూ ఉండగా అక్కడి వారు నిద్రలేచి కర్రలు పట్టుకొని గట్టిగా అరిచారని, అప్పుడు ఆ అరుపుకి ఆ భూతగణాలు మొత్తం ఆలయాన్ని వదిలిపోయాయని ఇంకొంతమంది చెప్తున్నారు. అయితే ఇదంతా ఒక కథనం. దీనికి ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే రాణి కకనమతి పేరు మీద ఆలయానికి కకన్మఠ్ అనే పేరు వచ్చిందని ఆ కథనంలో ఉంది. 11వ శతాబ్దంలో కకనమతి పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఇంతకీ ఈ ఆలయాన్ని భూతగణాలు నిర్మించాయా లేక రాజు నిర్మించాడా అన్నది మాత్రం ఇప్పటికీ రహస్యమే. భారతీయ పురావస్తు శాఖ రాళ్లతో కట్టిన ఇలాంటి నిర్మాణాన్ని ఎక్కడ గమనించలేదని చెప్పింది. అయితే సిమెంటు లాంటి అతుకు పదార్థం వాడలేదంటే దాని అర్థం ఏదో ఒకలాగా రాళ్లను పేర్చుకుంటూ వెళ్ళలేదు. సరైన కొలతలతో రాళ్లను ఎలా పేరిస్తే కట్టడం నిలుస్తుందో సేమ్ అలానే ఆ రాళ్లను లెక్క ప్రకారం సమకూర్చినట్టు పురావస్తు శాఖ గమనించింది. మనం చూడబోతే ఇప్పుడే కూలిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ వేల ఏళ్లుగా ఈ గుడి ఇలానే నిలిచి ఉంది మరి అని వాళ్ళే స్వయంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే స్థానికులు మాత్రం మళ్ళీ అదే కారణం చెప్పుకొచ్చారు. ఇది మాత్రం మానవ నిర్మాణం కాదని, మహాశివుని భూతగణలే ఈ ఆలయాన్ని నిర్మించాయని చెప్పారు. అయితే నిజానికి విజ్ఞాన శాస్త్రం గాలి, భూతం, ప్రేతం లాంటి భావనల్ని నమ్మదు. చూడబోతే ఇది ఒక రాతి నిర్మాణం. రాళ్ల మధ్య ఎలాంటి జోడింపు కనిపించడం లేదు. వేల ఏళ్లుగా నిలబడి ఉంది. గాలులు, తుఫాన్లు కూడా ఈ ఆలయాన్ని పడగొట్టలేదు. ముస్లిం దండయాత్రలో కూడా కూల్చివేయలేదు. మరి ఈ ఆలయ నిర్మాణాన్ని ఇంత గట్టిగా నిర్మించింది ఎవరు? అయితే పురావస్తు శాఖ ఆలయం బయట ఏర్పాటు చేసిన పలక మీద ఈ ఆలయాన్ని బహుశా రాణి కకనమతే కట్టించి ఉండవచ్చని రాయించి ఉందే తప్ప నిర్ధారణంగా ఏమీ చెప్పలేదు. అంటే పురావస్తు శాఖ వద్ద కూడా ఖచ్చితమైన సమాచారం ఏమీ లేదు. కేవలం స్థానిక కథనాల్ని బట్టి ఆ సమాచార పలక మీద ఆ విధంగా రాశారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని సంపూర్ణంగా సమర్థించలేకపోతున్నారు. విన్న కథనాల ప్రకారమే ఊహించినట్లయితే భూతగణాలే కట్టినట్లు ఊహించమని స్థానికులు అంటున్నారు. కానీ ఎన్ని పరిశోధనలు చేసినా ఈ ఆలయ నిర్మాణ రహస్యం మాత్రం ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నెంబర్ 3 ఫ్రెండ్స్, నేల నుంచి 21,778 అడుగుల ఎత్తులో హిమాలయాల మధ్యలో ఎన్నో రహస్యాలున్న చోటు భగవంతుడైన శివుడు పుట్టిన ప్రదేశమే కైలాస పర్వతం. కైలాస పర్వతం కేవలం ఒక సాధారణమైన మౌంటైన్ కాదు. ఈ కైలాస పర్వతం దాదాపు 2 కోట్ల సంవత్సరాల పురాతనమైనది. హిందూయిజం ప్రకారం ప్రపంచం మొత్తం ఈ పర్వతం దగ్గర నుంచి ఆపరేట్ అవుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే చాలా ఏళ్ల ముందు దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి మహాశివుణ్ణి ప్రేమించింది. అయితే సతీదేవి శివుణ్ణి ఇష్టపడటం దక్ష ప్రజాపతికి అస్సలు ఇష్టం లేదు. శివుడు వినాశనానికి దేవుడు. మహాశివుడు ఏ విషయంలో కూడా డిస్క్రిమినేట్ అవ్వడు. అందుకే శివుడి దగ్గర అన్ని రకాల శక్తులుంటాయి. నిజానికి శివుడి దగ్గర భూత, ప్రేత, పిశాచాలు నివాసం ఉంటాయి. కైలాస పర్వతం శివుడి విషయంలో చాలా పవిత్రమైనది. అయితే శివుడు బూడిద రాసుకొని ధ్యానం చేయటం, అలాగే భూత, ప్రేత, పిశాచాలతో కలిసి ఉండటం దక్ష ప్రజాపతికి అస్సలు నచ్చేది కాదు. అయితే తన తండ్రి దక్ష ప్రజాపతిని ఎదిరించి సతీదేవి శివుని పెళ్లి చేసుకుంది. అలా ఇద్దరు దంపతులు కూడా కైలాస పర్వతం మీద చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. కానీ ఒకానొక రోజున తన తండ్రి దక్షుడు ఒక మహాయజ్ఞం చేస్తున్నాడని సతీదేవికి తెలుస్తుంది. ఆ యజ్ఞానికి సకల దేవతల్ని, మునుల్ని, ఇంకా చాలా మంది దేవుళ్లను దక్షుడు ఆహ్వానిస్తాడు. శివుని మాత్రం ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి చాలా బాధపడింది. వెంటనే బాధ మరియు కోపంతో సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. తండ్రికి ఎదురుగా నిలబడి తన భర్త అయిన మహాదేవుణ్ణి ఎందుకు ఆహ్వానించలేదని అడిగింది. అప్పుడు దక్ష ప్రజాపతి అందరి ముందు శివుణ్ణి అవమానించాడు.
సో భర్తకు జరిగిన అవమానాన్ని సతీదేవి సహించలేకపోయింది. అప్పుడు ఆమె చాలా కోపంతో అదే యజ్ఞంలో దూకి భస్మమైపోయింది. సతీదేవి ఆత్మహత్య చేసుకోవడంతో శివుడు క్రోధానికి గురై విశ్వరూపం దాల్చి తాండవం చేయటం మొదలుపెట్టాడు. బాధతో మరియు కోపంతో శివుడు తాండవం చేస్తూ విధ్వంసం సృష్టించాడు. సతీదేవి చనిపోవడంతో మహాదేవుడు పాతాళ లోకంలో చెడు ఆత్మల మధ్య బట్కేశ్వర రూపం దాల్చాడు. అది చూసి అందరు దేవులు కలిసి శివుడి దగ్గరకు వెళ్లి సతీదేవి పార్వతీదేవి రూపంలో మళ్ళీ జన్మిస్తుందని చెప్పారు. అది విని శాంతించిన మహాదేవుడు మళ్ళీ కైలాస పర్వతానికి వచ్చి పార్వతీదేవి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు. అలా సతీదేవి పార్వతీదేవిలో పుట్టిన తర్వాత శివుడు ఆమెను మళ్ళీ వివాహం చేసుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ ఇప్పటికీ కైలాస పర్వతం మీద జీవనం సాగిస్తున్నారు. సో కైలాస పర్వతం మీద శివ పార్వతులు గత 23,000 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు. అయితే 2016లో నాసా కైలాస పర్వతం యొక్క శాటిలైట్ ఇమేజెస్ ని క్యాప్చర్ చేసింది. ఆ పిక్చర్ లో పర్వతం మీద శివుడి ఆకారం కనిపించింది. కైలాస్ ఇస్ నోన్ యాజ్ ద స్పిరిచువల్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ నుంచి నార్త్ పోల్ కి 6,6600 కిలోమీటర్లు ఉంటుంది. మరి సౌత్ పోల్ కి ఎగ్జాక్ట్ గా డబుల్ ద డిస్టెన్స్ ఆఫ్ నార్త్ పోల్ అంటే 13,332 కిలోమీటర్లు ఉంటుంది. మహాకావ్యమైన రామాయణంలో కూడా ఈ యాక్సిస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్స్ స్పెసిఫై అయి ఉంటాయి. అకార్డింగ్ టు ఉత్తరాఖండ్ యాజ్ డిఫెక్ట్ టు ఓన్లీ రామాయణ. మౌంట్ కైలాస్ 2 ముఖ్యమైన లేక్స్ కి దగ్గరగా ఉంటుంది. మానవ్ సరోవర్ నీరు చాలా శుద్ధిగా మరియు పవిత్రంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇంకో వైపు రాక్షస్థల్ ఉంది. సంస్కృతంలో రాక్షస్థల్ ని డెమోన్ ఆర్ డెవిల్ లేక్ అంటారు. రాక్షస్థల్ ఈస్ ఏ లేక్ ఆఫ్ ఫుల్ పారానార్మల్ స్టోరీస్. రావణ ద డెమోన్ కింగ్ ఆఫ్ లంక తన భక్తిని శివుడికి చూపించాలి అనుకున్నాడు. శివుడి దగ్గర చాలా శక్తుల్ని పొందాలనుకున్నాడు. సో అందుకోసం రావణుడు కైలాస పర్వతం నుంచి తన 10 తలల్ని ఒక్కొక్కటిగా నరకడం మొదలుపెట్టాడు. రావణుడు తలలు నరుక్కోవడంతో నేల మొత్తం రక్తంతో నిండిపోయింది. శక్తుల్ని పొందాలి అనే వాంఛతో రావణుడు తన 9 శిరస్సుల్ని ఖండించుకున్నాడు. కైలాస నేలంతా తన రాక్షస రక్తంతో నింపేశాడు. అలా రావణుడు 10వ తలని కూడా నరుకుతూ ఉన్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు డెడికేషన్ కి శక్తుల్ని ప్రసాదించాడు. కైలాస పర్వతం దగ్గరలో ఎక్కడైతే రావణుడి రక్తం పడిందో ఇప్పుడు అక్కడ ఈ రాక్షస్థల్ అంటే డెమోన్ లేక్ ఉంది. దీన్ని రావణ స్థల్ లేక గోస్ట్ లేక్ అని కూడా అంటారు. యాత్రికులు ఈ లేక్ దగ్గరికి వెళ్లి అమర్యాదగా నడుచుకుంటే వారిని ఈ లేక్ ఇబ్బందులకు గురి చేస్తుంది. రాక్షస్థల్లో ఉన్న నీటిని తాకడం వలన యాత్రికులు చాలా అనారోగ్యకరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిశోధనల ప్రకారం ఇలా కావడానికి కారణం దీంట్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం. సో అందుకే చాలా మంది రాక్షస్థల నుంచి దూరంగా ఉంటారు. హిస్టరీ ప్రకారం 2 వ్యక్తులు కైలాస పర్వతాన్ని ఎక్కారు. అందులో ఒకరు మిలరేపా అనే బుద్ధిస్ట్ మంగ్. ఈయన కంటే పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు కూడా కైలాస పర్వతాన్ని ఎక్కగలిగాడు. 3102 BCలో కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన 18 రోజుల యుద్ధంలో 39,18,888 మంది సైనికులు చాలా ఘోరంగా మరణించారు. ఇవన్నీ మరణాలు జరిగిన తర్వాత కలియుగం మొదలైంది. తర్వాత పాండవులు 36 సంవత్సరాలు హస్తినాపురాన్ని పరిపాలించినప్పటికీ శాంతిని సుఖాన్ని పొందలేకపోయారు. శాంతిని మరియు మోక్షాన్ని వెతుక్కుంటూ పాండవులు కైలాస పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లారు. కైలాస పర్వతం స్వర్గానికి దారని పాండవులకు తెలుసు. ఏ వ్యక్తి అయితే తన జీవితం మొత్తంలో ఒక్క చెడు పని చేయడో అతను మాత్రమే స్వర్గానికి చేరుకోగలడు. కైలాస పర్వతాన్ని ఎక్కుతున్న సమయంలో ద్రౌపది మరియు 4 పాండవులు మరణించారు. అయితే కేవలం ధర్మరాజు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలిగాడు. పాండవులందరిలో కేవలం ధర్మరాజు మాత్రమే ధర్మాన్ని పూర్తిగా అనుసరించాడు. అందుకే ఆయనకి స్వర్గం మరియు మోక్షం లభిస్తుంది. ధర్మరాజు కైలాస పర్వతాన్ని ఎక్కినప్పుడు తనతో ఇంకెవరో కూడా ఉన్నారు. అతనెవరో కాదు, యమధర్మరాజు. ఇప్పటికీ కూడా యముడు కైలాస పర్వతానికి రక్షణగా ఉన్నాడని చాలా మంది చెప్పుకుంటారు. అయితే కైలాస పర్వతాన్ని అధిరోహించే సమయంలో ముందుగా యమద్వారాన్ని దాటాల్సి ఉంటుంది. ఎవరైతే యమద్వారాన్ని దాటుతారో వెనక్కి తిరిగి యమద్వారాన్ని చూడకూడదు. ఎందుకంటే ఈ ద్వారాన్ని దాటి వెనక్కి చూడటం యముని అగర్వపరిచినట్టే అనుకుంటా. అలాంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కైలాస పర్వతానికి సంబంధించి ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ స్టోరీస్ ఉన్నాయి. కైలాసాన్ని కేవలం హిందూయిజంలో మాత్రమే కాదు, బుద్ధిజం, జైనిజంలో కూడా నమ్ముతారు. ప్రతి సంవత్సరం 30,000 మంది యాత్రికులు కైలాస పర్వతం దగ్గర ఉన్న మనోజ్ సరోవర్కి వెళ్తూ ఉంటారు. సో హిందూయిజంని నమ్ముతున్న యాత్రికులు కైలాస పర్వతం చుట్టూ తిరుగుతారు. అయితే మనిషికి ఎన్నో జన్మలు ఉంటాయి అంటారు. ఇక్కడ కైలాస పర్వతం చుట్టూ ఒక ప్రదక్షిణ చేయటం వలన జన్మను ముగించినట్టే అనుకుంటారు. యాత్రికులు ఈ యాత్రను పూర్తి చేసి మోక్షాన్ని పొందొచ్చని నమ్ముతారు. ఈ పర్వతం దగ్గర కాలం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాత్రికులు కైలాస యాత్ర నుంచి తిరిగి వచ్చాక వాళ్ళ గోర్లు మరియు జుట్టు 12 గంటల లోపు చాలా తొందరగా పెరిగినట్టు అనిపిస్తుంది. ఇది 2 వారాలకి సమానమవుతుంది. చాలా మంది యాత్రికులు తమ జుట్టు చాలా పొడవుగా మరియు
తెల్లబడిపోయింది అని చెప్తారు. యాత్రికుల మొహాల మీద ముడతలు కూడా వస్తాయి. కైలాస పర్వతం యొక్క శిఖరానికి ఎక్కడం పూర్తిగా బ్యాన్ చేశారు. అయితే డాక్టర్ ఎర్నస్ట్ ముల్డాసేవ్ అనే రష్యన్ ఆప్థమాలజిస్ట్ ఏం చెప్పాడంటే, కైలాస పర్వతం ఒక మౌంటైన్ కాదు, ఇది ఒక యాన్షియంట్ మ్యాన్ మేడ్ పిరమిడ్, ఏలియన్స్ నిర్మించిన పిరమిడ్. చాలా మందికి ఈ పర్వతం పైన మెరుస్తున్న లైట్లు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా యుఎఫ్ఓ అని నమ్ముతారు. హిందూ భక్తుల ప్రకారం ఈ లైట్స్ అనేవి బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే 3:30 నుంచి 5 గంటల మధ్యలో మెరుస్తూ ఉంటాయి. హిందూయిజం ఈ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అని నమ్ముతుంది. ఈ సమయంలో చాలా మంది దేవీ దేవతలు కైలాస పర్వతం మీద దిగుతూ ఉంటారని నమ్ముతారు. లార్డ్ శివ కూడా ఒక ఏలియన్ అని అంటారు. రాత్రి సమయంలో కైలాస పర్వతం మీద డమరుకం శబ్దంతో ఓం అనే శబ్దం కూడా తరచుగా వినిపిస్తూ ఉంటుందని నమ్ముతారు. ప్రతిరోజు రాత్రి కైలాస పర్వతం నేల వైబ్రేట్ అవుతూ ఉంటుంది. హిందూయిజంలో శివుడు డమరుకం మరియు తాండవం మేజర్ డిస్ట్రాక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. శివుడు డమరుకం మోగించినప్పుడు భూమి మొత్తాన్ని అంతం చేయగలడు. అంటే ఈ పర్వతంలో ఉన్న ఎనర్జీ కావాలంటే ప్రపంచం మొత్తం నాశనం చేయగలదు. అయితే కొంతమంది పరిశోధకుల యొక్క థియరీస్ ప్రకారం పర్వతం లోపల ఉన్న ఎనర్జీ అనేది న్యూక్లియర్ ఎనర్జీ అని ప్రూవ్ అయింది. అయితే కైలాస పర్వతం ఎన్నో న్యూక్లియర్ పవర్స్ కి సోర్స్ లాంటిది. కైలాస పర్వతం ఒక న్యాచురల్ మౌంటైన్ కాదు, దీనికి ఒక సస్పిషియన్ ప్రాపర్టీ ఉంది. ఎవరు కూడా ఈ మౌంటైన్ ఎక్కకపోవడానికి కారణం ఏంటంటే, ఈ పర్వతం కాన్స్టెంట్ గా ఉండకుండా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది కైలాస పర్వత రహస్యంలో అతి రహస్యం అని చెప్పాలి. హిందూయిజం లో మీ కర్మలు సరిగా ఉండకపోతే శివుడు మిమ్మల్ని అడ్డుకుంటాడు అని నమ్ముతారు. కానీ ఇప్పుడు ఈ పర్వతం ఎక్కడాన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల చైనా బ్యాన్ చేసింది. ఇండియా, చైనా మరియు నేపాల్ బార్డర్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో మౌంట్ కైలాస్ ఉంది. ఇండియా, చైనా, నేపాల్ బార్డర్స్ కి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ డ్రోన్స్ ఫోటోగ్రఫీని కూడా బ్యాన్ చేశారు. సో ఈ పర్వతం గురించి మీకేమనిపిస్తుందో కంపల్సరీ కామెంట్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 4. 2013లో కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఆ లోయలో ఉన్న ప్రతిదీ నాశనం అయింది. కానీ చాలా ఆశ్చర్యంగా కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏమీ కాలేదు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ కనిపిస్తున్న రాయి. కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఒక పెద్ద భారీ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ ఆ రాయి అలా వచ్చి కేదార్నాథ్ ఆలయానికి అడ్డుగా నిలిచింది. దీని కారణంగా అటువైపు నుంచి వస్తున్న నీరు ఈ ఆలయాన్ని తాకకుండా ఒక కవచం లాగా పనిచేసింది. నేటికి ఈ రాయి కేదార్నాథ్ ఆలయం వెనుక ఉంటుంది. ఇది కేదార్నాథ్ ఆలయాన్ని ఒక శిలలాగా కాపాడుతుంది. అయితే సరిగ్గా వరదల సమయంలో ఇంత పెద్ద రాయి వచ్చి ఆలయం వెనకాల ఎలా నిలిచింది? వరద నీరు ఆలయాన్ని ముంచేయకుండా ఈ రాయి ఎలా అడ్డుకుంది? ఇదంతా విన్న తర్వాత మనకు అనిపిస్తుంది, ఇదంతా యాదృచ్ఛికమా లేక భగవంతుని దివ్య నాటకమా అని. అలా ఈ కేదార్నాథ్ ఆలయం ఇప్పుడు చాలా రహస్యంగా మారింది. ఇన్ఫాక్ట్ నేను కూడా నమ్ముతుంది ఏమిటంటే, ఈ ఆలయాన్ని ఖచ్చితంగా మనుషులు అస్సలు నిర్మించలేరు అని. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద పెద్ద భారీ రాళ్లను ఉపయోగించి ఎటువంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించగలరు? ఇలాంటి అద్భుతం ప్రపంచంలోనే మరో ఏ చోట కూడా ఎక్కడా లేదు. అంతేకాకుండా ఈ ఆలయానికి ఇతర ప్రదేశాలలో ఉండే ఆలయాలకు కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అదేంటంటే భారతదేశంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలు అన్ని కూడా, అంటే కేదార్నాథ్ నుంచి చివరి రామేశ్వరం వరకు ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు, దక్షిణ భారతదేశంలోని ఉండే జ్యోతిర్లింగాలు ఈ ఆలయంలో అన్ని కూడా భౌగోళికంగా ఒక సరళ రేఖలో 79 డిగ్రీల పొడవు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక సరళ రేఖలో ఉన్నాయి. వేల సంఖ్యలో ఆలయాలు ఒకదానికొకటి తెలియకుండా ఎలా ఒక స్ట్రేట్ లైన్ లో నిర్మించబడ్డాయి. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఇలా అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం అనేది ఎంత విచిత్రమైనది అంటే దీన్ని ఎవరు నిర్మించారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. కేదార్నాథ్ ఆలయం ఒకప్పుడు 400 సంవత్సరాల పాటు మంచుతో కప్పబడి ఉండేది. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉండే పూజారులకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో రుద్రప్రయాగ దగ్గర కేదార్నాథ్ దేవాలయం ఉంది. ఇది ఉత్తరాఖండ్లోనే అన్నిటికంటే ఎత్తైన దేవాలయం. ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం ఉన్న దేవాలయం మరెక్కడా కూడా లేదు. ఈ ఆలయం గొప్పదనం గురించి తెలుసుకోబోయే ముందు మనం తప్పకుండా ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. అసలు దీన్ని మానవులు నిర్మించారా అంటే నమ్మటానికి మన మనసు అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే నిజానికి తలుచుకుంటే మనుషులు ఇలాంటి ఆలయాన్ని ఎప్పటికీ నిర్మించలేరు. అందుకే చాలా మంది నమ్మేది ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న కొంతమంది మాత్రమే దీన్ని బహుశా నిర్మించి ఉండవచ్చని చెప్తారు. ఈ ఆలయంలో ఉపయోగించిన రాళ్ళన్నీ కూడా ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా నిర్మించబడ్డాయి. ఈ రోజుల్లో అయితే ఒక చిన్న భవనాన్ని అయినా సరే నిర్మించడానికి పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి మరుమూల ప్రాంతంలో ఒక విధంగా చెప్పుకోవాలి అంటే సులువుగా నడవటానికి కష్టంగా ఉండే ఇలాంటి హిమాలయాల్లో మెకానిక్ లిఫ్టులు గాని ఆధునిక యంత్రాలు గాని ఏమీ లేని చోట వేల టన్నుల
టన్నుల బరువైన రాళ్లతో ఈ భారీ దేవాలయాన్ని ఖచ్చితంగా మనుషులు నిర్మించలేరు. అంతేకాకుండా కేదార్నాథ్ యాత్ర అత్యంత ముఖ్యమైనది. కేదార్నాథ్ ఆలయ ప్రయాణం ఒక సాహసం. ఎందుకంటే ఒకవేళ మీరు కేదార్నాథ్ ని దర్శించుకోవాలంటే కేదార్నాథ్ దగ్గరలో ఎలాంటి రైల్వే స్టేషన్ లేదు. దీనికి కొంచెం దూరంలో ఉండే రైల్వే స్టేషన్ పేరు రిషికేశ్ రైల్వే స్టేషన్. ఇది గౌరీకొండ నుంచి 210 కిలోమీటర్లు ఉంటుంది. పైగా మీకు ఉన్న సమయం సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే. ఎందుకంటే ఈ ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ టైంలోనే మనుషులు శివుని దర్శించుకోవచ్చు. అయితే 6 నెలల తర్వాత ఈ ఆలయం మూతపడుతుంది. పురాణాల ప్రకారం ఈ 6 నెలల్లో ఆలయం మూతబడిన తర్వాత యక్షుడు, గాంధర్వులు ఆలయానికి వచ్చి శివుడికి పూజలు చేస్తారంట. అయితే దీని వెనుక కారణం ఏంటి? ఈ రహస్యాన్ని మనం ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయాన్ని నిజంగా పాండవులు నిర్మించారా? సో దీనికి సమాధానం కేదార్నాథ్ ఆలయం చాలా పురాతనమైనది. దీని గురించి పురాతన గ్రంథాలలో కూడా చాలా ఎక్కువగానే ప్రస్తావించబడింది. స్కంద పురాణం, వాయు పురాణంలోని ఈ ఆలయం గురించి ఎంతో వివరంగా రాయబడింది. వాయు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు విష్ణువు, నారాయణ అనే 2 ఋషుల రూపాన్ని తీసుకున్నాడు. ఈ భూమిని రక్షించడానికి అండ్ శివుని దర్శించుకోవటానికి నారాయణుడు కేదార్నాథ్లోని గంధమదన పర్వతం మీద తీవ్రంగా తపస్సు చేశాడు. శివుడి వారి తపస్సుకు సంతోషించి దర్శనం ప్రసాదించాడు. అంతేకాకుండా శివుడు తప్పకుండా భూలోకంలోనే, అది కూడా కేదార్నాథ్లోనే నిజ రూపంలో ఉండిపోవాలని వరం కోరాడు. దీంతో వాళ్లకు శివుడు వరం ఇచ్చి తదాస్తు అని వెళ్లిపోతాడు. అప్పటి నుంచి కేదార్నాథ్ భగవంతునికి నివాసంగా గుర్తించబడింది. అదేవిధంగా ఈ కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన ఇంకొక ఆసక్తికరమైన కథ పాండవులకు సంబంధించి ఒకటి ఉన్నది. గొప్ప ఇతిహాసమైన మహాభారత కథను మీరంతా వినే ఉంటారు. ఈ మహాభారత యుద్ధం ప్రపంచ యుద్ధాలలో అతి పెద్దదిగా పరిగణిస్తారు. అయితే ఆ యుద్ధం తర్వాత ఏమైందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మహాభారత యుద్ధాన్ని ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం అంటారు. ధర్మాన్ని రక్షించడానికి పాండవులు తమ సొంత సోదరులైన కౌరవులతో యుద్ధం చేయవలసి వచ్చింది. అయితే ఆ యుద్ధంలో పాండవులకు అనేకమైన పాపాలు చుట్టుముట్టాయి. తమ పాపాలను పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు ఒకసారి మీరంతా కేదార్నాథ్కి వెళ్లి ఆ మహాదేవుని దర్శించుకోండి అని చెప్తాడు. కృష్ణుని కోరికపై పాండవులు అండ్ ద్రౌపది హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ వైపు శివుడి కోసం బయలుదేరతారు. వారి అన్వేషణలో పాండవులు హిమాలయాల్లో చాలా రోజులు చాలా చోట్ల సంచరించారు. ఎక్కడికి వెళ్లినా వాళ్లకు మొత్తం మంచే కనిపిస్తుంది. పాండవులు కొద్ది రోజులకు పరమశివుని వెతికి అలసిపోయారు. పాండవులకు అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు కూడా అక్కడ లేవు. సో ఈ సమయంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఆ చుట్టుపక్కల మనుషులు కాదు కదా, కనీసం పక్షులు కూడా కనిపించటం లేదు. చివరికి పాండవులు అలా సంచరిస్తూ గుప్త కాశీకి చేరుకున్నారు. అదృష్టవశాత్తు శివుడు మరియు పార్వతీదేవి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. సో అలా వాళ్లకు శివ దర్శనం లభిస్తుంది. అయితే కేదార్నాథ్ దేవాలయంలో ప్రధాన పూజారిని రావల్ అని పిలుస్తారు. అతను కర్ణాటకలోని ఋషైవ సంఘం నుంచి వచ్చాడు. రావల్ కి సహాయం చేయటానికి అతని కింద సహాయక పూజారులు కూడా ఉంటారు. కేదార్నాథ్ చరిత్ర ప్రకారం 6వ శతాబ్దం తర్వాత నుంచి భక్తులు, రాజులు ఈ ఆలయంపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. 10వ శతాబ్దం నాటికి కేదార్నాథ్ ఇంకా చాలా ప్రసిద్ధి చెందింది. అదే టైంలో కేదార్నాథ్ ఇతర దేవాలయాలతో కూడా కనెక్ట్ చేయబడింది. 19వ శతాబ్దం నాటికి చాలా మంది రాజులు కేదార్నాథ్ చుట్టుపక్కల ఎన్నో దేవాలయాలను కట్టించడం మొదలుపెట్టారు. దీంతో దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రజలు మరియు పూజారులు ఇక్కడికి రావటం, సందర్శించడం మొదలుపెట్టారు. క్రమంగా కేదార్నాథ్ తీర్థయాత్ర బాగా ప్రసిద్ధి చెందింది. కానీ కాలక్రమేణా ప్రతి దేవాలయం కూడా పాతదవుతున్నప్పుడు దాని కళను కోల్పోవడం జరుగుతుంది. అలానే ఆ కాలం నాటి రాజభవనాలు, ఇతర మార్గ చిహ్నాలు అన్ని వాటి కళను కోల్పోవడం జరుగుతుంది. కానీ కేదార్నాథ్ మాత్రం కొన్ని వేల సంవత్సరాలుగా అలానే నిలబడి ఉంది. ఈ ఆలయం ఒక్కొక్క సమయంలో 400 సంవత్సరాల వరకు మంచు కింద కప్పబడి ఉంది. అయితే 8వ శతాబ్దం జగద్గురు శంకరాచార్యుల వారు తిరిగి పునఃప్రారంభించారు. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ ఆలయం ఎప్పుడు మంచు కింద కప్పబడింది, అసలు ఎందుకు అలా జరిగిందని. అయితే నిజానికి 1300 నుంచి 1980 వరకు ఉన్న కాలాన్ని లిటిల్ ఐసేజ్ అని పిలుస్తారు. ఈ టెంపుల్ హిమాలయాల్లో ఉందని మనందరికీ తెలుసు. అందుకే ఈ ఆలయం 400 ఏళ్లు మంచు కింద కప్పబడి ఉంది. ఆ సమయంలో ఈ విషయాన్ని ఎవరూ గ్రహించలేకపోయారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ ఆలయంపై రీసెర్చ్ కూడా చేశారు. అప్పుడు వాళ్ళకు ఇదంతా తెలిసింది. 400 ఏళ్లుగా మంచు కురిసిన ఆలయం మాత్రం అస్సలు చెక్కు చెదరలేదు. ఈ ఆలయం చుట్టూ 3 రకాల పర్వతాలు ఉన్నాయి. నిజానికి కేదార్నాథ్ మందాకిని నది ఒడ్డున ఉంది. చలికాలంలో ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం శివుడు కేవలం రక్షకుడు మాత్రమే కాదు, నాశనం చేసేవాడు కూడా. ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో కానీ ఏ ప్రకృతి వైపరీత్యాలు కూడా దీన్ని అస్సలు కదిలించలేకపోయాయి. ఎందుకంటే ఈ కేదార్నాథ్
ఆలయం 85 అడుగుల ఎత్తు, 107 అడుగుల పొడవు ఉంటుంది. వెడల్పు మాత్రం 87 అడుగులు ఉంటుంది. దీని గోడలు మాత్రం 12 అడుగుల మందంతో చాలా బలంగా తయారు చేయబడ్డాయి. ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఎన్నో అధ్యయనాలు చేశారు. వాళ్ళ పరిశోధనలో బయటపడ్డ విషయం ఏంటంటే ఈ ఆలయం కనీసం 30,000 సంవత్సరాల పురాతనమైనది అని. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఆలయాలన్నిటిలో ఏ ఆలయం గురించి మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపించిందో కంపల్సరీగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏ ఆలయం గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే ఆ ఆలయం పేరును కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. అలాగే బయోలో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, వెళ్ళి అక్కడి నుంచి కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఒకవేళ యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకపోయినా ఇన్స్టాలో తప్పకుండా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.